పెద్ద జోక్ చెప్పనా ఒకసారి చల్లిను మీరంతా చూస్తున్నారు, చల్ల బాగుంది, నొక్కేసా. చూడడానికి నేను నొక్కేస్తే నువ్వు అదేంటండి మా సెల్ మాకు ఇవ్వండి అన్నావు. వెంటనే నాకు అధికారం ఉంది, చట్టం చేశాను. యథాతథ స్థితి, డోంట్ డిస్టర్బ్ ఎనీథింగ్, యాజ్ ఇట్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్ అని చట్టం చేశాను. నీ సెల్ ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. ఇంక నువ్వు సెల్ ఆడకూడదు నన్ను. ఎంత చట్టం అది! దట్స్ ఆల్సో మేడ్ బై పివి నరసింహారావు గారు. దాని పేరు ప్రార్థనా స్థలాల యథాతథ చట్టం. ఈ సెల్ ఎవరు? నీది. నేను ఆక్రమించడం లేకపోతే తీసుకుని చూడడానికి దోలబెట్టు, అది నీదే అయినా కూడా నువ్వు ఆడకూడదు. ఇంకా ఇంకో చట్టం చెప్పనా? ఈ గొట్టంగాలు తెచ్చింది కచ్చిఫ్ వేసేవాడిన బస్సులో. కానీ చాలా తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, వెదవ కచ్చిఫ్లు అయితే ఓ సీటు 2 సీట్లు వస్తాయి. అందుకే ఇంట్లో దుప్పటి తెచ్చి బస్సు పైనేసి బస్సు మొత్తం మాదే. దాని పేరు వక్ఫ్ బోర్డు చట్టం అంటారు. ఇప్పుడు కొమ్మేళ జరిగేది ఆ స్థలం ఆల్దంట. ఆ కొమ్మేళ ప్రయాగరాజు. ఈ దేశానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు.